జీవితం అన్నది ఒక పరమపద సోపానం ఆట లాంటిది. ఆ పరమపదాన్ని చేరుకోవడానికి నిన్ను పైకి తీసుకెళ్ళడానికి నిచ్చెనలు ఉంటాయి, నిన్ను కిందకి తోసివేయడానికి పాములు ఉంటాయి. నిచ్చెన దొరికితే ఆసరాగా పైకి చేరుకోవచ్చు, పాము నోట్లో పడితే కిందకి దిగిపోతాం, నీకు ప్రమేయం లేకుండానే, నీకు ఇష్టం లేకపోయినా సరే. ఈ రెండు ఏంటి అని పరిశీలిస్తే నిచ్చెనలు పాములు రెండు గుణాలే. అయితే నిచ్చెనలు సుగుణాలు, దైవీ గుణాలు. ఆ దైవీ గుణాలు కనుక నువ్వు అలవాటు చేసుకుంటే జీవితంలో ఆటోమేటిక్గా పైకి ఎదుగుతావు, అంటే విజయాన్ని సాధిస్తావు. పాములు ఏంటిని పరిశీలిస్తే అవి నీలో ఉండేటువంటి దుర్గుణాలు. ఈ దుర్గుణాల బారిన పడ్డావంటే నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతావు, అంటే అపజయం పాలవుతావు. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 26 దైవీ లక్షణాల గురించి చెప్పాడు. అంటే 26 సుగుణాలు నువ్వు అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా 6 అసుర లక్షణాల గురించి చెప్పాడు. అవే కాకుండా మనకు కూడా తెలుసు అరిషడ్వర్గాలని, అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, శత్రుత్వం, ఇవన్నీ కూడా. అంటే నీలో ఉన్న గుణాలే నీ విజయానికి నీ అపజయానికి కారణమవుతున్నాయి అన్నది స్పష్టమవుతుంది కదా. మరి ఇప్పుడు మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో కష్టాలే ఉంటే, సమస్యలే ఉంటే, అడుగడుగున బాధలే ఉంటే కనుక నీలో ఉన్నటువంటి ఏదో దుర్గుణం నిన్ను వెంటాడుతూ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నీ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటే, ఆనందంగా సాగిపోతూ ఉంటే ఇలాంటి దుర్గుణాలు ఏ క్షణమైనా నీ మీద దాడి చేయొచ్చు. తస్మాత్ జాగ్రత్త. వాటి బారిన పడ్డామంటే మరలా కిందకి దిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ అడుగడుగున మనల్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఆనందాన్ని పొందగలం. లేదంటే ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. అందుకనే పెద్దలు అంటారు, కాంతా కనకం పట్ల జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా నిన్ను అధపాతాళానికి తోసివేసేటివి ఈ రెండే. అంటే కాంత అంటే స్త్రీ. వాస్తవానికి స్త్రీ అని మనం విడిచిపెట్టకూడదు. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఆపోజిట్ సెక్స్ అంటాం. వాటి వల్ల నీకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ధనం మీద ఆశ, పేరాశ, వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ రెండింటిని జయించగలిగితే జీవితంలో ఆనందం తప్ప మరేది నీ దరిదాపులకు కూడా రాదు అని పెద్దలు చెప్పిన మాట. నమస్కారం.